మాజీ సీఎం జగన్ కు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. పులివెందులోని జగన్ లేఅవుట్లలో జరుగుతున్న అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వంలో 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులైన వారిని ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మాజీ సీఎం జగన్ కు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. పులివెందుల్లోని జగన్ లేఅవుట్లలో జరుగుతున్న అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయితే షాక్ ఇచ్చారని చెప్పాలి. ఏదైతే కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందులో దాదాపు జగనన్న లేఅవుట్లలో 8,400 మంది అక్రమదారులు అనర్హులకు అక్రమంగా లేఅవుట్లో కట్టబెట్టారని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ ఏదైతే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును బేస్ చేసుకొని ఎవరైతే అక్రమార్కుల ద్వారా వారి దగ్గర నుంచి అవినీతి అంటే ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకు ముఖ్యమంత్రికి ఒక లిఖితపూర్వకంగా అయితే ఫిర్యాదు చేయడం అయితే చూస్తాను. ఈ ఫిర్యాదుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నట్టు మనకి ప్రధానంగా అర్థమవుతుంది. ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే ఒక కమిటీని వేసి అక్కడ ఏం జరిగింది అంటే ఏదైతే కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందులలో జరిగినటువంటి అవకతవకలపై ప్రజాధనం ఏ మేరకు అవినీతి జరిగింది, ఎవరెవరు లబ్ధిదారులు, ఎవరెవరు అనర్హులు, వాటన్నిటి వెలికి తీసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే పులివెందుల్లో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద శాఖ చెప్పాలన్న కృష్ణ, మరి దీనికి సంబంధించి వైసీపీ తరఫున ఎవరైనా స్పందించారా నేతలు? ప్రస్తుతానికైతే వైసీపీ నుంచి అది ఇంకా ఎవరూ స్పందించదే లేదు. ప్రస్తుతానికి ఎందుకు ఆ నియోజకవర్గంలో శాసనసభ్యుగా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండటం, దీంతో పాటు ప్రస్తుతానికైతే ఎవరూ స్పందించలేదు. కానీ 8,400 ఇంటి స్థలాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి ఆల్రెడీ అక్కడ అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు అందటం, దీనిపైన వెంటనే కమిటీ వేయటము, ఒక ఏదైతే చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఏదైతే గతంలో చేసినట్టు అవినీతి అన్నిటిపైన కూడా చకచకా పావులు కలుపుతూ అవినీతి పరులు భర్తం పడుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రధానంగా తెలుస్తున్నారు. కృష్ణ, మరి ఈ యొక్క 8,400 ఇళ్లను మంజూరు చేస్తున్న వీరిని అంటే అనర్హులుగా ఎంపిక చేయడం, దాంతో పాటు అంటే ఇప్పుడు అనర్హులుగా ఎంపిక చేసినటువంటి వారు ఎవరైనా స్పందించారా? మాకు ఇలా అన్యాయం జరిగిందంటూ కూడా కంప్లైంట్ ఏమైనా చేశారా? అంటే ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఈ వేణుగోపాల్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన అయితే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎక్కడైతే అనర్హులు ఉన్నారో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే దీంట్లో ఎంపిక చేశారు, నా దగ్గర అన్ని ఆధారాలు ముఖ్యమంత్రికి ఇప్పటికే నేను అందజేశానని చెప్పేసి అయితే చెప్తున్నారు. త్వరలో ఈ యొక్క ఏదైతే అర్హత ఉండి కూడా ఆ లబ్ధిదారులు పొందలేకపోయారో వారంతా కూడా త్వరలో బయటకు వస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు అందరినీ విచారిస్తారు, అందరూ బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అయితే భూమిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ కృష్ణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే